హలో ఎవ్రీబడి, ఈ వీడియో వచ్చేసి మనం ఎగ్జామ్షన్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. సో ఎగ్జామ్షన్స్ ఫ్రమ్ జిఎస్టీ నుంచి ఉన్న వాటికి ఎగ్జామ్షన్స్. ఫస్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వడానికి పవర్స్ గవర్నమెంట్కి ఎక్కడున్నాయి పవర్స్ అంటే సెక్షన్ 7 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ కానీ సెక్షన్ 6 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ కానీ అక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు పవర్ అనేది ఉంది వాళ్ళకి ఒక ఎగ్జామ్షన్ చేయడానికి ఫ్రమ్ ట్యాక్స్ నుంచి. ఈ ఎగ్జామ్షన్ వాళ్ళు నోటిఫికేషన్ ద్వారా ఇవ్వచ్చు ఆర్ స్పెషల్ ఆర్డర్ ద్వారా ఇవ్వచ్చు. నోటిఫికేషన్లో జనరల్ నోటిఫికేషన్ అన్న ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ అబ్జల్యూట్లీ ఆర్ సమ్ సర్టన్ కండిషన్స్ని పెట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తూనే మీకు ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పొచ్చు. ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇని స్పెసిఫైడ్ డిస్క్రిప్షన్తో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లా నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ అండ్ స్పెషల్ ఆర్డర్ కొన్నిటికి exemption from payment of tax under circumstances of exceptional nature to the stated in such order. సో ఆ ఆర్డర్లో ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్తోనే కొన్ని ఎగ్జామ్షన్ని ప్రొవైడ్ చేయొచ్చు. నౌ డిఫరెంట్ సర్వీసెస్, డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్, గూడ్స్కి సంబంధించి మనం పెద్దగా ఏం డిస్కషన్ చేయము, బట్ సర్వీస్కి సంబంధించి మనకి ఎగ్జామ్షన్ ఫ్రమ్ జిఎస్టీలో ఉన్నది. అందులో ఫస్ట్ వచ్చేసి రిలేటింగ్ టు సర్వీసెస్ రిలేటెడ్ టు చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూట్. సో చారిటబుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఏం చెప్తారంటే సర్వీసెస్ బై అన్ ఎనీ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AB 12AA ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బై వే ఆఫ్ చారిటబుల్ యాక్టివిటీస్. సో వాళ్ళు ఏం చేయాలా, చారిటబుల్ యాక్టివిటీస్ని ప్రొవైడ్ చేయాలా. 12AA ఆర్ 12ABలో వాళ్ళు రిజిస్టర్ కావాలా. వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఎటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలా, సర్వీసెస్ బై ఏ పర్సన్ బై వే ఆఫ్ కండక్టింగ్ రిలీజియస్ సెరమనీ అంటే లైక్ పూజలు, డెత్, బర్త్ అండ్ మ్యారేజ్ సెరమనీ ఇట్లాంటివన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుండాలి. అండ్ రెంటింగ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ అట్ రిలీజియస్ ప్లేసెస్, ఆ ప్లేసెస్లో ఉన్న ప్లేస్ ఏవైతే ఉంటావో వాటిని రెంటింగ్కి ప్రొవైడ్ చేయడము. ఆ రెంటింగ్కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ రెంట్ కలెక్షన్ చేసే అమౌంట్ అనేది ఈ ఎక్సెప్ట్ అంటే ఈ అమౌంట్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, అప్పుడు ఎగ్జామ్షన్ వస్తుంది. ఈ అమౌంట్ కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అమౌంట్ ఉంటే అది ఎగ్జామ్షన్ అనేది రాదు. ఏంటివి అంటే రెంటింగ్ ఆఫ్ రూమ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1000 రూపీస్ పర్ డే. సో ఒక రూమ్ని మీరు రెంట్కి ఇచ్చినా అంటే పర్ డేకి 1000 రూపీస్ ఆర్ మోర్ కలెక్షన్ చేస్తున్నా అంటే మీకు ట్యాక్సబుల్ వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏమి, 999 అంటే ఎగ్జామ్టెడ్ వస్తుంది పర్ డేకి. అండ్ ఛార్జెస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ప్రెమిసెస్, కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం, ఓపెన్ ఏరియా ఇటువంటి రెంట్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే పర్ డేకి 10,000 పర్ డేకి దానికంటే మించి తీసుకుంటే అంటే 9,999 కన్నా కలెక్ట్ చేసుకుంటే నో జిఎస్టీ. చార్జెస్ ఫర్ రెంటింగ్ ఆఫ్ షాప్స్, స్పేస్ ఫర్ బిజినెస్, కమర్షియల్ స్పేసెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000 పర్ మంత్. ఈ రెండింటికి మాత్రం పర్ డే బట్ లాస్ట్కి వచ్చేప్పటికి పర్ మంత్గా చూసుకుంటాం. అండ్ ఇవి చార్జెస్కి. నెక్స్ట్ సర్వీసెస్ బై వే ఆఫ్ స్పెసిఫైడ్ ఆర్గనైజేషన్స్ లైక్ కేవీఎంఎన్ అంటే కేవీఎంఎన్ అంటే కుమాన్ మండలం వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు కైలాస్ మనసరోవర్ కానీ ఆర్ హజ్ కమిటీ కానీ ఇట్లా వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ రిలీజియస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు పిలుచుకొని పోతుంటారు. కొంత తక్కువ అమౌంట్ని తీసుకొని పోయి ఎవరైతే బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారో తక్కువ అమౌంట్ని తీసుకొని పోయి ఆ రిలీజియస్ పిలిగ్రామ్ ఏరియాస్ అంతా తీసుకొని పోతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి యాత్ర కండక్ట్ చేసే వాళ్ళ అమౌంట్ ఎగ్జామ్టెడ్. ఏదైతే అమౌంట్ని కలెక్షన్ చేసుకుంటారో వీళ్ళు మాత్రమే, మళ్ళీ 2 కేటగిరీ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ కోచింగ్ టు రిక్రియేషనల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఆర్ట్స్ కల్చర్ బై అన్ ఇండివిజువల్. సో ఇండివిజువల్ అయితే ఆర్ట్ కల్చర్కి వస్తుంది. అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే స్పోర్ట్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో రిలేటెడ్ కావాలా. నెక్స్ట్ దాని తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీసెస్. సో అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీసెస్లో ఏం చెప్తారు, లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్ ఆర్ వేర్ హౌసింగ్ ఆఫ్ రైసెస్ కానీ వేర్ హౌసింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కానీ సర్వీసెస్ బై వే ఆఫ్ స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ ఆఫ్ సెరల్స్ అండ్ పల్సెస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడనేమో 4 సర్వీసెస్, 4 యాక్టివిటీస్, బట్ ఇక్కడ ఓన్లీ స్టోరేజ్ అండ్ వేర్ హౌసింగ్ ఈ ఐటమ్స్కి సంబంధించి. రైస్కి అయితే 4 వేస్గా అండ్ పల్స్ సెరల్స్కి అయితే ఓన్లీ స్టోరేజ్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ అదర్ దెన్ ఆర్సెస్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కొన్ని ఎగ్స్ ప్రాపర్ ఎక్కువ రావాలని వాళ్ళు ఇంజెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం, ఇట్లా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ని ప్రొవైడ్ చేస్తుంటే. నెక్స్ట్ క్యారింగ్ అవుట్ అండ్ ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ ప్రాసెస్ హ్యాస్ జాబ్ వర్క్ ఇన్ రిలేషన్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ రేరింగ్ ఆఫ్ ఎనిమల్స్ బట్ ఎక్సెప్ట్ హార్సెస్ తీసుకోవాలి. అంటే
ఇంటర్మీడియట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం యూజ్ చేసే జాబ్ వర్క్ని ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళు అక్కడ ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్, రా మెటీరియల్, అదర్ సిమిలర్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ సర్వీసెస్ రిలేటింగ్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ రేరింగ్ యానిమల్స్ ఎక్సెప్ట్ హార్సెస్ ఏదానికోసం ఫర్ ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్, రా మెటీరియల్, అదర్ సిమిలర్ ప్రోడక్ట్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై వే ఆఫ్. ఇక్కడ వాళ్ళు అగ్రికల్చర్ ఆపరేషన్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ అయి ఉండాలా, అగ్రికల్చర్ ఆపరేషన్స్ రిలేటెడ్ అయి ఉండాలా. నెక్స్ట్ సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్స్ కూలీలని ప్రొవైడ్ చేస్తుంటే ప్రాసెస్ క్యారీడ్ అవుట్ అట్ అగ్రికల్చర్ ఫార్మ్ ఇంక్లూడింగ్ టెండింగ్, pruning etc. such as operations which do not alter the essential characteristics. సో ఒక ఐటమ్ యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ చేంజ్ కాకుండా ఏవేవైతే వర్క్ చేస్తామో, ఏవేవైతే ప్రొడ్యూస్ చేయగలుగుతామో వాటిని అగ్రికల్చర్లోకి తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైజ్ ఉందనుకోండి, ఆర్ మొక్కజొన్న పొత్తుంది అనుకోండి. సో మొక్కజొన్నను మనము హీట్ చేసి దానికి హీట్ చేసిన తర్వాత దాన్ని సేల్ చేస్తున్నాము, ఆర్ దానికి కొంచెం స్పైసీ యాడ్ చేసి సేల్ చేస్తున్నాము. ఇట్ విల్ ఆల్టర్ ఇట్స్ ద ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్. దాని యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అది లాస్ అయిందంటే అది అగ్రికల్చర్ కాదు. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ కాకుండా మనం ఏమన్నా ప్రాసెసింగ్ చేస్తే అది ఇంక్లూడింగ్ ఆఫ్ అగ్రికల్చర్లోకి వచ్చిందంటే ఎగ్జాంపుల్ ఫ్రమ్ జిఎస్టీ. రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ అగ్రో మిషనరీ ఆర్ వెకేట్ ల్యాండ్ విత్ ఆర్ వితౌట్ స్ట్రక్చర్ ఇన్సిడెన్షియల్ టు ఇట్స్ యూజెస్. రెంటింగ్ కానీ లీజింగ్ ప్రొవైడ్ చేసిన అగ్రో మిషనరీస్, అగ్రికల్చర్కి రిలేటెడ్ మిషనరీస్ని ప్రొవైడ్ చేసిన వాటికి గుని. లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరింగ్, వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అగ్రికల్చర్లో ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ కానీ మనం లోడింగ్ ప్రొవైడ్ చేసిన, అన్లోడింగ్ అయినా, ప్యాకింగ్ అయినా, స్టోరేజ్ అయినా, వేర్ హౌసింగ్ అయినా అన్ని ఎగ్జాంపుల్ అంటే జిఎస్టీ. అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటాయి. ఎక్స్టెన్షన్ సర్వీస్ అంటే లైక్ రైతు నేస్తం ప్రోగ్రామ్స్కి సంబంధించి, వాణిజ్య నేస్తం అనుకుంటా కొన్ని రైతులకి కొన్ని మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి అట్లాంటివి. నెక్స్ట్ ఏపీఎంసీ వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై కమిషన్ ఏజెంట్స్ ఫర్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుంటారో ఆ ప్రొడ్యూస్ చేసిన ఐటమ్స్ని సేల్ చేసుకోవడానికి, బై చేసుకోవడానికి మార్కెట్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు ఏపీఎంసీ వాళ్ళు. అందులో కొంతమంది ఏజెంట్స్ ఉంటారు, కమిషన్ ఏజెంట్స్. సో వాళ్ళకి సంబంధించి ఏవైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా, సర్వీసెస్ రిలీజ్ చేసుకున్నా వాటిని కూడా మనము ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎవరికి ప్రొవైడ్ చేస్తుండాలా? టూ. ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? బై అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇందులో మాత్రం మనం బై అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చూస్తాము, టు అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా చూస్తాము. ఫస్ట్ ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఈ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో ఎవరెవరు వస్తారు, ఎవరెవరికి ప్రొవైడ్ చేయొచ్చు? టు ఇట్స్ స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్కి కానీ. ఆర్ బై వే ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అగేన్స్ట్ కన్సిడరేషన్ ఫార్మ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీ. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు అండ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బై వే ఆఫ్ ఎవరెవరికి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్ క్యాటరింగ్ ఇంక్లూడింగ్ ఎనీ మిడ్ డే మీల్స్ స్కీమ్స్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ యూనియన్ మిలిటరీ. అంటే మధ్యాహ్నం భోజనం అని, మిడ్ డే మీల్స్ అని స్కీమ్ తీసుకొచ్చి ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడుతుండే కదా, అటువంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే. సెక్యూరిటీ, క్లీనింగ్, హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది అక్కడనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే ప్రొవైడ్ చేస్తే ఈ ఎగ్జామ్షన్ అనేది దిస్ ఎగ్జామ్షన్ ఓన్లీ అప్లికబుల్ టు అన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్ టు హయ్యర్ సెకండరీ. అంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రొవైడ్ చేస్తే ఈ సర్వీసెస్ ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ సర్వీసెస్ రిలేటింగ్ టు అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బై సచ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఏమైనా ఎగ్జామ్స్ కండక్షన్ చేస్తే అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీ. సర్వీస్ సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ ఆర్ పీరియాడికల్స్. దీస్ ఎగ్జామ్షన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్స్, జర్నల్స్, పీరియాడికల్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఇది ఎగ్జాంప్టెడ్. బట్ ఈ ఎగ్జామ్షన్ ఎవరికంటే not for preschool, not for higher education. So it will only applicable to an institution providing services by way of education as part of curriculum of obtaining qualification recognized by any law. So curriculum based ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళకే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ జర్నల్స్ ఆర్ పీరియాడికల్స్. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఆర్ ప్రీ స్కూల్ 5th క్లాస్ వాళ్ళకి 6th క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ జర్నల్, ఆన్లైన్ పీరియాడికల్స్ చదవండి అని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఏమవుతుంది అర్థం కాదు. సో వాళ్ళకి ప్రొవైడ్ చేసేది కాదు ఇక్కడ మాట్లాడేది. ఓన్లీ కరికులం బేస్డ్ ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటో వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్లైన్ పీరియాడికల్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీ. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సర్వీసెస్. నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్.
హెల్త్ కేర్ సర్వీసెస్లో ఏం చెప్తారంటే సర్వీసెస్ బై ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ పారామెడిక్స్. సో ఎవరెవరు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కానీ పారామెడిక్స్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ బై ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ అవి ఎగ్జాంపుల్ అయిపోతుంది. హౌఎవర్ నథింగ్ ఇన్ దిస్ ఎంట్రీ షల్ అప్లై టు ది సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఏ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ బై ప్రొవైడింగ్ రూమ్స్. ఎప్పుడైతే వాళ్ళు రూమ్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఆ రూమ్స్కి వాళ్ళు ఎక్సీడింగ్ 5,000 పర్ డే ఛార్జ్ చేస్తుంటే అప్పుడు అది ఎగ్జామ్షన్ అనేది రాదు. అండ్ ఆ రూమ్స్లో ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ ఆర్ ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ సెంటరు, నియో నేటల్ ఇంటెన్సివ్ కేర్ సెంటరు అవి రావు. అంటే ఐసీయూ వాళ్ళకి 10,000 ఛార్జ్ చేసినా నో జిఎస్టీ, ఇంటెన్సివ్ కేర్ వాళ్ళకి 10,000 అబౌవ్ ఛార్జ్ చేసినా నో జిఎస్టీ, ఆర్ మిగతా వాళ్ళకి ఎక్సీడింగ్ 5,000 పర్ డే గానే ఛార్జ్ చేస్తుంటే ఇట్ విల్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ అన్ అంబులెన్స్ బై ఎనీ పర్సన్ అదర్ దెన్ స్పెసిఫైడ్ అబోవ్. సో ఎవరైనా పర్సన్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే పేషెంట్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే అంబులెన్స్ సర్వీసెస్కి వావి కూడా ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ. సర్వీసెస్ బై వెటర్నరీ క్లినిక్ ఇన్ రిలేషన్ టు హెల్త్ కేర్ యానిమల్స్ అండ్ బర్డ్స్. సో వెటర్నరీ డాక్టర్స్, సో పశువుల డాక్టర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఎగ్జాంపుల్ అండర్ ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ గవర్నమెంట్ రిలేటెడ్ సర్వీసెస్. సో సర్వీసెస్ provided by the government. So services by the government authority కానీ by way of any activity in relation to any functional entrusted to municipality, పంచాయతీ under article 243W 243G of constitutions అవి ఎగ్జాంపుల్. అంటే గవర్నమెంట్ అథారిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పంచాయతీ వాళ్ళకి ప్రొవైడ్ చేసేటివి. అండ్ సర్వీసెస్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ ఎక్స్క్లూడింగ్ ఫాలోయింగ్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతావన్నీ ఎగ్జాంప్టెడ్. అండ్ సర్వీసెస్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఇండియన్ రైల్వేకి సంబంధించి. అండ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ వెజిల్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్రెసిడెంట్ ఆఫ్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ అది పక్కన పెట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ ప్యాసెంజర్స్ అది తీసేయాలి. అండ్ ఎనీ సర్వీసెస్ అదర్ దెన్ స్పెసిఫైడ్ అబౌవ్ ప్రొవైడెడ్ టు బిజినెస్ ఎంటిటీస్. సో అప్ టు బిజినెస్ ఎంటిటీకి అప్ టు 220 lakhs బిలో ఉన్నాయంటే వాళ్ళు బిజినెస్ ఎంటిటీ కింద తీసుకోము. సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంపుల్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే స్పెసిఫైడ్ సర్వీస్ ట్యాక్సబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏ టు సికి అండ్ కొన్ని అమౌంట్ వరకు ఎగ్జామ్షన్ వస్తుంది అది చూద్దాం మళ్ళీ. సర్వీసెస్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ బై వే ఆఫ్ పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్స్, బుక్ పోస్ట్ అండ్ ఆర్డినరీ పోస్ట్ ఎన్వలప్ వెయిటింగ్ లెస్ దెన్ 10 grams. సో మీరు ఇది యాక్చువల్గా ట్యాక్సబుల్ చెప్పినాము, బట్ ఇది less than 10 grams కన్నా పంపిస్తుంటే అది ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ బై CGSGUTLA టు బిజినెస్ ఎంటిటీ విచ్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు సచ్ అమౌంట్ ఇన్ ద preceding financial year has make it eligible for exemption from registration under this exemption is not applicable to specified services and renting of immovable property. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ నీకు బిలో ఉంది నార్మల్గా పర్సన్స్కి ప్రొవైడ్ చేసినాం అట్లాంటి కేసులో జిఎస్టీ ఏం రాదు. బట్ కొన్ని స్పెసిఫైడ్ సర్వీసెస్ అండ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఈ ఎగ్జామ్షన్ అనేది రాదు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ టు ఎనీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ ఆర్ లోకల్ అథారిటీ దిస్ ఎగ్జామ్షన్ ఈస్ నాట్ అప్లికబుల్ టు స్పెసిఫైడ్ సర్వీసెస్. నార్మల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంప్టెడ్, స్పెసిఫైడ్ సర్వీసెస్ అయితే నాట్ ఎగ్జాంప్టెడ్. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ వేర్ కన్సిడరేషన్ ఫర్ సచ్ సర్వీస్ డస్ నాట్ ఎక్సీడ్ 5,000. సో 5,000 కంటే తక్కువ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే అది ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీ. దిస్ ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ స్పెసిఫైడ్ సర్వీసెస్. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ అప్లై ఆఫ్ సర్వీస్ ఉంటే ద ఎగ్జామ్షన్ షల్ అప్లై ఓన్లీ వే ద కన్సిడరేషన్ చార్జ్ ఫర్ సచ్ సర్వీస్ డస్ నాట్ ఎక్సీడ్ 5,000 ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో 5,000 కంటే తక్కువనే సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీ. 5,000కి మించి అంతకి మించి చేస్తుంటే ఇట్ విల్ ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ సర్వీసెస్ ఆఫ్ బై గవర్నమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేసిన ఎగ్జాంప్టెడ్. సర్వీసెస్ బై అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12A 12AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టు ఇట్స్ రెసిడెన్స్. వాళ్ళ ఏజ్ ఎంత ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 years. అగైనెస్ట్ కన్సిడరేషన్ అప్ టు 25,000 పర్ మంత్ పర్ మెంబర్కి కన్నా ఛార్జ్ చేస్తే నో జిఎస్టీ. 25,000కి పర్ మంత్ పర్ మెంబర్కి అంతకు మించి ఛార్జ్ చేస్తుంటే అంతకు మించి వాళ్ళు కలెక్షన్ చేసుకుంటుంటే ఇట్ విల్ ట్యాక్సబుల్. ఎంటైర్ అమౌంట్ ట్యాక్సబుల్ అయిపోతుంది ప్రొవైడెడ్ దట్ ద కన్సిడరేషన్ చార్జ్డ్ ఈజ్ ఇన్క్లూజివ్ ఆఫ్ చార్జెస్ ఫర్ బోర్డింగ్, లోడింగ్ అండ్ మెయింటెనెన్స్. వాట్ ఎవర్ నేమ్ ఏ నేమ్ అన్న చెప్పి తీసుకుని వాళ్ళు 25,000కి మించి వాళ్ళ అమౌంట్ తీసుకుంటుంటే ఎంటైర్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ జిఎస్టీ. సర్వీసెస్ అప్లైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ టు దేర్ అండర్టేకింగ్ ఆర్ PSUs by way of guaranteeing the loans
taken by such undertakings or PSUs for banking companies and financial institutions. సో ఎవరైతే అండర్టేకింగ్కి పిఎస్యుకి గ్రాంటింగ్ ద లోన్స్ ఇట్లాంటి దానికి ప్రొవైడ్ చేసే ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ బై వే ఆఫ్ రిజిస్టర్డేషన్ అండర్ ద ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ఫోర్స్. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జాంప్టెడ్. టెస్టింగ్, క్యాలిబ్రేషన్, సేఫ్టీ చెక్ ఆర్ సర్టిఫికేషన్ రిలేటింగ్ టు ప్రొటెక్షన్ ఆర్ సేఫ్టీ వర్కర్స్, కన్జ్యూమర్స్, పబ్లిక్ అట్ లార్జ్, ఫైర్ లైసెన్స్, ఇట్లా లైసెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా. లైసెన్సెస్కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి అమౌంట్ తీసుకునే దగ్గర నో జిఎస్టీ. సర్వీసెస్ ప్రొవైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ బై వే ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్, వీసా, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇట్లా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా. exempted under GST. Services provided by the central government, state government, union territory, local authority by way of tolerating non-performance of contract for which consideration in the form of fines, liquidated damages is payable to ఏమన్నా లిక్విడేట్ డ్యామేజెస్ ఆర్ ఏమన్నా ప్రాబ్లమ్స్, ఫైన్స్ ఏమైనా కలెక్షన్ చేస్తే పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ టోలరేషన్ చేయడం సంబంధించి అది కూడా ఎగ్జాంప్టెడ్. యాక్చువల్గా మెయిన్ కాంట్రాక్ట్ సప్లై అనేది ఎగ్జాంప్టెడ్ అయిపోయినప్పుడు దానికి యాక్సెసరీ ఏదైతే ఉందో అంటే కాంపోజిట్లో ప్రిన్సిపల్ సప్లై ఎగ్జాంప్టెడ్ అయిపోతే మిగతాది కూడా ఎగ్జాంప్టెడ్ అయిపోతుంది కదా, సేమ్ అట్లానే. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ బై వే ఆఫ్ అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ టు అన్ ఇండివిజువల్ ఫార్మర్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్, రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనిమల్స్ ఎక్సెప్ట్ హార్స్. సో ఫార్మర్స్కి సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించి అది కూడా ఎగ్జాంప్టెడ్ అండర్ జిఎస్టీనే. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, స్టేట్ గవర్నమెంట్ బై వే ఆఫ్ డిప్యూటింగ్ ఆఫీసర్స్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఆన్ హాలిడే ఫర్ ఇన్స్పెక్షన్ ఆర్ కంటైనర్ స్టఫింగ్ ఆర్ సచ్ అదర్స్ డ్యూటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మర్చెంట్ ఓవర్ టైమింగ్, అక్కడ కార్గో వచ్చింది ఆర్ షిప్ వచ్చింది, వేరే వాళ్ళు సండే వచ్చింది ఆర్ పండగ వచ్చింది, సో ఆ కేసెస్లో కూడా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటాయి కదా, అట్లాంటి కేసెస్లో కూడా అది ఎగ్జాంపుల్ అంటారు జిఎస్టీ. సర్వీసెస్ సప్లైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్ ఈఆర్సీ, excess royalty collection contractor by way of assignment in the right to collect royalty on behalf of central government, state government and the minerals dispatched by the mining lease holder subject to specified conditions. సో ఇక్కడ కొన్ని కండిషన్ని స్పెసిఫై చేస్తారో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఆ ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ ఏవైతే ఉందో కాంట్రాక్టర్కి ఆ కలెక్షన్ చేసుకున్న రాయల్టీ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ మినరల్స్ని డిస్పాచ్ చేసిన కోసం అంటే అది ఎగ్జాంపుల్ అన్నాడు జిఎస్టీ. సర్వీసెస్ ప్రొవైడ్ బై ద రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ రికగ్నైజ్డ్ అండర్ ఆర్సిఐ యాక్ట్. సో రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఏమైనా ప్రాబ్లమాటిక్ వచ్చినా అనుకోండి వాళ్ళకి మంచిగా మోటివేషన్స్ ఇస్తూ, మంచి కౌన్సిలింగ్ ఇస్తూ, మంచి మెంటర్షిప్ని ప్రొవైడ్ చేస్తూ ఇట్లా రిహాబిలిటేషన్ సెంటర్స్ని రన్ చేస్తుంటే అది కూడా ఎగ్జాంపుల్ అండర్ జిఎస్టీ. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ సర్వీసెస్, ప్యూర్ లేబర్ contracts of construction, erection, commissioning, installation, completion, fitting out, repairs, maintenance, renovations, alterations, civil structure or any other original work pertaining to beneficiary leads individual house construction or enhancement under house for all urban missions Pradhan Mantri Awas Yojana. సో ఇట్లా మీకు ఆవాస్ యోజన ఏదైనా ఒక యోజన వచ్చిందంటే యోజనలో వచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఎందుకంటే అవి రిలేటింగ్ టు గవర్నమెంట్ ఉంటాయి. గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా వచ్చినా అవి కూడా ఎగ్జాంపుల్ అంటారు జిఎస్టీ. నెక్స్ట్ సర్వీసెస్ సప్లైడ్ బై ద ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ బై వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్, కమిషనింగ్ ఆర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్టెండింగ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అప్ టు ట్యూబ్ వెల్ ఆఫ్ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్ ఫర్ అగ్రికల్చర్ యూజ్. సో వెల్కి, బావిలకి, మోటార్ కరెంట్ మోటార్స్కి ఇట్లా కరెంట్ సప్లైకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే అది కూడా ఎగ్జాంపుల్ అంటారు జిఎస్టీ. నెక్స్ట్ ప్యూర్ లేబర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్, కమిషనింగ్, ఇన్స్టాలేషన్, ఒరిజినల్ వర్క్ పర్టైనింగ్ టు ఏ సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్ అదర్వైజ్ దెన్ పార్ట్ ఆఫ్ రెసిడెన్షియల్ కాంట్రాక్ట్స్. సో సింగిల్ మనకి ఇందిరమ్మ పథకం అట్లా పథకాలు వచ్చింటాయి కదా, సో అట్లా పథకాల్లో ప్యూర్ లేబర్ వర్క్కి సంబంధించి, రెసిడెన్షియల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే ఎగ్జాంప్టెడ్, కమర్షియల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంటే నాట్ ఎగ్జాంప్టెడ్. సర్వీసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ విత్ అవుట్ అకామిడేటెడ్ belongings. So services provided, such services provided by the air in economy class embarking from or terminating in an airport located in the state of Arunachal Pradesh, Assam, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura at Bagodra located in West Bengal. So economy classes ఏదానికి ఈ ఏరియాస్కి ఇక్కడ ఫ్రమ్ స్టార్ట్ అయ్యి అట్ అయితే ఎగ్జాంప్టెడ్. నెక్స్ట్ నాన్ ఎయిర్ కండిషన్స్ contract carriage other than radio taxi offer transportation of passengers excluding tourism conducted to charter or air
or storage carriage other than air conditioned stage carriage. Now however nothing contained in item B and C shall be above shall apply to services apply to ECO నుంచి ప్రొవైడ్ చేస్తే ఇక్కడ రాదు. సెక్షన్ 9(5) దగ్గర మనం డిస్కషన్ చేస్తాం. కొన్ని సర్వీసెస్ ఉంటాయి, హౌస్ రెంటింగ్ కానీ, అకామిడేషన్ సర్వీసెస్ కానీ, ఎంగేజింగ్ రెస్టారెంట్ సర్వీసెస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసెంజర్ కానీ, ఇవన్నీ ఎగ్జామ్టెడ్ అయ్యారు GST. నెక్స్ట్ సచ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ బై ఇయర్ ఎంబ్రాకింగ్ ఫ్రమ్ ఆర్ టర్మినేటింగ్ ఎట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ RICS స్కీమ్స్కి సంబంధించి ఎయిర్పోర్ట్ అగైనెస్ట్ కన్సిడరేషన్ ద ఫార్మ్ ఆఫ్ వియబిలిటీ గ్యాప్ ఫండింగ్. దిస్ ఎగ్జామ్షన్ షల్ అప్లై ఓన్లీ టిల్ ఎక్స్పైరీ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్. సో మామూలు ఇప్పుడు నేషనల్ హైవే జరుగుతుంది అనుకోండి, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తాము హైవే నుంచి ఛార్జెస్ని కలెక్షన్ చేసుకోమని. ఇట్లనే ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అట్లా స్కీమ్స్కి సంబంధించి 3 years అనేది ఎగ్జామ్టెడ్ అన్నారు GST. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై రైల్వే ఇన్ క్లాస్ అదర్ దెన్ ఫస్ట్ క్లాస్ అండ్ ఎయిర్ కండిషన్స్ కోచ్, అది ఎగ్జామ్టెడ్. అండ్ మెట్రో, మోనోరైల్ ఆర్ ట్రామ్వే ఎగ్జామ్టెడ్. ఇన్లాండ్ వాటర్వే ఎగ్జామ్టెడ్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అదర్ దెన్ ప్రిడామినెంట్లీ టూరిజం పర్పస్ కాకుండా పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేస్తుంటే ఎగ్జామ్టెడ్ అన్నారు GST. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి పోతే TTD దగ్గర TTD బస్సులు కొన్ని తిరుగుతుంటాయి ఫర్ ద పర్పస్ ఆఫ్ పబ్లిక్ కోసం, అది ఎగ్జామ్టెడ్ అండర్ GST. మెట్రో క్యాబ్స్ ఆర్ ఆటో రిక్షాస్ ఇంక్లూడింగ్ రిక్షాస్ అవన్నీ ఎగ్జామ్టెడ్. హౌఎవర్ నథింగ్ కంటెంట్ ఇన్ అబౌవ్ షల్ అప్లై టు సర్వీసెస్ అప్లై టు ECO నుంచి సప్లై చేస్తే ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 9(5) డీల్ చేస్తుంది. నెక్స్ట్ GTA గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఏం చెప్తారు? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో వాళ్ళు గూడ్స్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటే సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. రోడ్లో ఎక్సెప్ట్ ద సర్వీసెస్ బై GTA వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ అండర్ GST. అండ్ కొరియర్ ఏజెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ అండర్ GST. బై ఇన్లాండ్ వాటర్వే ఎగ్జామ్టెడ్ అండర్ GST. exempt transportation of goods by rail వెజిల్ బై GTA ఇన్ గూడ్స్ క్యారేజ్. సో గూడ్స్ క్యారేజ్లో మనం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. ఏవి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, మిల్క్, సాల్ట్, ఫుడ్ గ్రెయిన్స్ ఇంక్లూడింగ్ ఫ్లోర్, పల్సెస్ అండ్ రైస్, ఆర్గానిక్ న్యూస్ పేపర్, హాట్ మ్యాగజైన్స్ రిజిస్టర్డ్ విత్ రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్, డిఫెన్స్, మిలిటరీ ఎక్విప్మెంట్, రిలీఫ్ మెటీరియల్ మీన్స్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ న్యాచురల్ ఆర్ మ్యాన్-మేడ్ డిజాస్టర్స్, calamities, accidents and mishaps. Next, services provided by GTA to an unregistered person including an unregistered casual taxable persons, CTP. So by GTA to unregistered persons, unregistered person lo CTP kuda include అయిపోతాయి. ఎక్సెప్ట్ ఈ సర్వీసెస్ కాకుండా ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. ఏవి ఫ్యాక్టరీ రిజిస్టర్ అండర్ ఫ్యాక్టరీ యాక్ట్, సొసైటీ రిజిస్టర్ అండర్ సొసైటీ యాక్ట్, కోఆపరేటివ్ యాక్ట్, బాడీ కార్పొరేట్స్కి, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి, రిజిస్టర్ క్యాజువల్ పర్సన్స్కి, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ లేక వస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరికైనా ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. సర్వీసెస్ ప్రొవైడ్ బై GTA బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇన్ గూడ్స్ క్యారేజ్ టు ఎవరికి? టు డిపార్ట్మెంట్ వాళ్ళకి చేసిన, ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి చేసిన, లోకల్ అథారిటీ వాళ్ళకి చేసిన, గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళకి చేసిన, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ అండర్ GST. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏం చెప్తారు? ఈ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి సర్వీసెస్ బై వే ఆఫ్ ఎక్స్టెండింగ్ లోన్స్, డిపాజిట్స్, అడ్వాన్సెస్ ఇన్ సో ఫార్ హ్యాస్ కన్సిడరేషన్స్ ఈస్ రిప్రజెంటెడ్ బై వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్స్ అదర్ దెన్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రెడిట్ కార్డ్ ఆర్ సర్వీసెస్. సో మామూలు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు తీసుకుంటుంటాయి కదా, దానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ కలెక్షన్ చేస్తుంటాయి, అవి ట్యాక్సబుల్ లేక వస్తుంది. బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్, డిపాజిట్, అడ్వాన్సెస్ ప్రొవైడ్గా చేస్తే ఎగ్జామ్టెడ్ అండర్ GST. ఇంట్రెస్ట్ సేల్స్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ అమాంగెస్ట్ బ్యాంక్స్ ఆర్ అదర్ డీలర్స్. సో అమాంగ్ వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఆథరైజ్డ్ డీలర్తో ట్రాన్సాక్షన్ చేస్తే ఎగ్జామ్టెడ్ అండర్ GST. సర్వీసెస్ ప్రొవైడ్ బై ఏ బ్యాంకింగ్ కంపెనీ టు బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ హోల్డర్స్ అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్లో ఓపెన్ చేసిన సేవింగ్ అకౌంట్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్. రిమైనింగ్ అకౌంట్ లైక్ కరెంట్ అకౌంట్ ట్యాక్సబుల్. సో రిమైనింగ్ అకౌంట్స్ కంటే ట్యాక్సబుల్. సర్వీసెస్ బై వే an acquiring bank to any person in relation to settlement of an amount up to 2000 in a single transaction through credit card, debit card, charges card or other payments. సో అప్ టు 2000 ఉంటే ఛార్జెస్కి సంబంధించి సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి నాట్ ట్యాక్సబుల్. ఇప్పుడు క్రెడిట్ కార్డ్కి ఛార్జెస్ పే చేయాలి, డెబిట్ కార్డ్కి ఛార్జెస్ పే చేయాలి, అవి అప్ టు 2000 ఉంటే నో GST. 2000 అబౌవ్ ఉంటే ఎంటైర్ అమౌంట్ విల్ బి ట్యాక్సబుల్ అండర్ GST. సర్వీసెస్ బై అన్ ఇంటర్మీడియరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లొకేటెడ్ ఇన్ మల్టీ సర్వీసెస్ సెజ్ విత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్. సో IFSC ఇప్పుడు ఎక్కడుంది? గుజరాత్లో ఉంది ప్రజెంట్గా చూసుకుంటే. స్టాటస్ టు కస్టమర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ కరెన్సీ అదర్ దెన్ ఇండియన్ రూపీస్. సర్వీసెస్ ఆఫ్
లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏం చెప్తుంది? సచ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఎన్యుటీ అండర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ బై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ PFDRA. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ప్రొవైడ్ చేస్తుంటే అండ్ ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్ వాళ్ళ మెంబర్స్కి ప్రొవైడ్ చేస్తుంటే సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్లో provided agree to be provided by central armed police forms group insurance funds to their members. సో వాళ్ళ మెంబర్స్కి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి ట్యాక్స్ ఎగ్జాంప్టెడ్. సర్వీసెస్ బై ద నావల్ గ్రూప్ ఇన్సూరెన్స్. సో నావల్ గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే ఎగ్జాంపుల్ అండర్ GST. సచ్ సర్వీసెస్ అండర్ ఫాలోయింగ్ స్కీమ్స్. ఇక్కడ కొన్ని స్కీమ్ చెప్తారు లైక్ జన్శ్రీ భీమ్ యోజన, ఆమ్ ఆద్మీ భీమ్ యోజన, లైఫ్ మైక్రో insurance product approved by insurance regulatory development authority having maximum amount of just cover 2 lakhs. Varshita पेंशन बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, प्रधानमंत्री जनधन योजना, प्रधानमंत्री वय वंदन योजना. సో ఇట్లా యోజనాలు కూడా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ అండర్ GST. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అండర్ ఫాలోయింగ్ స్కీమ్స్ లైక్ హట్ ఇన్సూరెన్స్ స్కీమ్, క్యాటిల్ ఇన్సూరెన్స్ స్కీమ్, స్వర్ణ గ్రామ్ యోజన, స్కీమ్ ఫర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ట్రైబల్స్ కోసం ప్రొవైడ్ చేస్తే, జనతా పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ప్రొవైడ్ చేస్తే, గ్రామీణ యాక్సిడెంట్ పాలసీ ప్రొవైడ్ చేస్తే, పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ప్రొవైడ్ చేస్తే ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్కి సంబంధించి, అగ్రికల్చర్ పంప్ సెట్ అండ్ ఫెయిల్ వెల్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తే, ప్రీమియర్ కలెక్టెడ్ అండ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ ఆన్ కాప్ ఇన్సూరెన్స్ approved by Government of India and implemented by Ministry of Agriculture. Jan Arogya Beam Policy, Pradhan Mantri Fasal Beam Yojana, pilot scheme on seed corporate insurance, central sector scheme on cattle insurance, universal health insurance scheme, Rashtriya Swasthya Bhim Yojana, coconut palm tree insurance, Pradhan Mantri Suraksha Bhim Yojana, Nirmaya health insurance schemes. Ita schemes are exempted. Bangla Swasthya Bhim Yojana, services provided to central government, state government, union territory under any insurance scheme for which total premium is paid by central government, state government, union territory. So premium over pay చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు పేమెంట్ చేస్తే exempted under GST. నెక్స్ట్ సర్వీసెస్ బై ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ స్పెసిఫైడ్ ఇన్ ABC మూడిట్లో ప్రొవైడ్ చేసినటువంటి రీ ఇన్సూరెన్స్ తీసుకున్నా అది కూడా ఎగ్జాంపుల్. సర్వీసెస్ ప్రొవైడ్ బై స్పెసిఫైడ్ బాడీస్ అంటే మీన్స్ ESI, EPF వీళ్ళంటూ ఉంటారు కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేసి NPS పెన్షన్ స్కీమ్స్, అటల్ పెన్షన్ యోజన, ఎనీ పెన్షన్ స్కీమ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, state government exempted under GST. Next, business facilitator or correspondent services by following persons in respect of capacity. Business facilitator or business correspondent to a banking company, banking के provide చేసే business facilitator గా in rural area branches కైతే exempted, urban area taxable. Next, any person as an intermediate to business facilitator or business correspondent with respect to services mentioned in entry A and business facilitator, business correspondent to an insurance company in rural areas ని provide చేసే exempted under GST. Services provided to government కి మనం ప్రొవైడ్ చేస్తుంటే provided to governments, central government, union territory, local authority by an activity in relation to any function entrusted to panchayat, municipality under article 243G, 243W of the Constitution. Pure services composite supply of goods and services in which the value of supply of goods constitute not more than 25% of the value of the said composite, and services by way of by fair price shops to CGST UT by way of sale of food grains, kerosene, sugar, edible oil etc. under public distribution schemes. Kirana రేషన్కి సంబంధించిన ఐటమ్స్ని ప్రొవైడ్ చేస్తుంటే అది కూడా ఎగ్జాంపుల్ అండర్ GST. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ అండర్ ఎనీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఫర్ విచ్ టోటల్ ప్రీమియం ఈజ్ పేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు CGST administration under any training programs for which 75% or more total expenditure borne by the CGST union territory administration of projects. Leasing services, upfront amount payable to in respect of services by way of granting of long-term lease అంటే ఇక్కడ 30 years or more of industrial plots of development of infrastructure for financial business provided by the state government, industrial development corporations or undertakings by any other entity having 30% or more ownership of CGST UT to the industrial unit developers in any industrial financial business area subject to specified conditions. Services provided by arbitral tribunals. So legal services ki sambanధించి arbitral tribunal అంటే కోర్ట్ లాగా any persons other than business entity exempted under GST. Partnership firm of advocates or and individual
ఆఫ్ శాన్ అడ్వకేట్ అదర్ దెన్ సర్వీస్ సీనియర్ అడ్వకేట్. సో సీనియర్ అడ్వకేట్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎగ్జామ్టెడ్. ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు అమౌంట్ ఆఫ్ ప్రిసీడింగ్ ఇయర్లో ఎగ్జామ్టెడ్ ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళకు ఉంటే ఎగ్జామ్టెడ్ అండర్ జిఎస్టీ. సీనియర్ అడ్వకేట్ సర్వీసెస్ అడ్వకేట్ బై వే ఆఫ్ లీగల్ సర్వీసెస్ అది ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ బై పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్ ఇండివిజువల్స్ యాజ్ అన్ అడ్వకేట్ అదర్ దెన్ సీనియర్ అడ్వకేట్ టు అనదర్ అడ్వకేట్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్. సో ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్కి అడ్వకేట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్టెడ్ అండర్ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షులని కో ఎగ్జామినింగ్ చేయాలి ఆర్ ఎవిడెన్స్ని అప్టెన్ చేయాలి. ఒకటే లాయర్ అప్టెన్ చేయలేకున్నారు ఎవిడెన్స్ని, ఇంకొకరిని హెల్ప్ తీసుకున్నాడు, అది కూడా ఎగ్జామ్టెడ్ అంటారు జిఎస్టీ. స్పాన్సర్షిప్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి నెక్స్ట్